ఆ క్వశ్చన్లో ఇచ్చిన నేమ్స్కి కెమికల్ ఫార్ములాస్ ఇవి. వాటి ఎగ్జామ్లో కెమికల్ ఫార్ములాస్ రాక ఆన్సర్ మొత్తం రాంగ్ పోయింది అందరిది. నాకు ఈ కెమికల్ ఫార్ములాస్ ఇవి: క్లోరిన్, సల్ఫేట్, కార్బోనేట్, బైకార్బోనేట్, కాల్షియం, మెగ్నీషియం, పిహెచ్. అయితే క్వశ్చన్లో టోటల్ హార్డ్నెస్ కనుక్కోమని చెప్పండి. ఫస్ట్ టోటల్ హార్డ్నెస్కి ఫార్ములా ఇప్పుడు వస్తుంది. టోటల్ హార్డ్నెస్కి ఫార్ములా ఇది: కాన్సన్ట్రేషన్ ఆఫ్ కాల్షియం ఇంటూ 50/20 ప్లస్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ మ్యాగ్నీషియం ఇంటూ 50/12. ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇట్లా వస్తుంది. ఇప్పుడు దీన్ని పక్కన పెడదాం. నెక్స్ట్ ఏమన్నాడు? ఆల్కలినిటీ అన్నాడు. ఆల్కలినిటీ చూద్దాం. టోటల్ ఆల్కలినిటీ ఫార్ములా ఇది: కాన్సన్ట్రేషన్ ఆఫ్ కార్బోనేట్స్ ఇంటూ 50/30. ఇది ఈక్వలెంట్ వెయిట్ ఆఫ్ దీనిది. అయితే బైకార్బోనేట్ ఇంటూ 50 దాని ఈక్వలెంట్ వెయిట్ ఇది. ఇది OH అయాన్స్. హైడ్రాక్సైడ్ మనకి క్వశ్చన్ లేదు కాబట్టి దాన్ని వదిలి పడేయడం బెస్ట్. సో దాని ఫార్ములా CO3 ఇంటూ 5 into 5/30 ప్లస్ S3O3 30/50/61 చేస్తే 32 వచ్చింది. ఇప్పుడు అసలు కథ ఉంది ఆన్సరు. దీంట్లో కండిషన్ ఉంటుంది. టోటల్ హార్డ్నెస్ ఇంకా ఆల్కలినిటీ. టోటల్ హార్డ్నెస్ పెద్దగా ఉంటే ఆల్కలినిటీ కన్నా అప్పుడు ఒక ఉంటుంది ఫార్ములా: NaCH ఈక్వల్ టు టోటల్ హార్డ్నెస్ మైనస్ ఆల్కలినిటీ. కంపేర్ చేసుకోవాలి. టోటల్ హార్డ్నెస్ గ్రేటర్ దెన్ ఆల్కలినిటీ ఉంటే ఇది ఇలా చేయాలి: NaCH ఈక్వల్ టు టోటల్ హార్డ్నెస్ మైనస్ ఆల్కలినిటీ. టోటల్ ఆల్కలినిటీ 105 మైనస్ 32 చేస్తే ఎంత వస్తుంది? అది NaCH. ఇంకొకటి CH ఈక్వల్ టు AL. డైరెక్ట్ AL ఎంత వచ్చిందో అంత రాసుకోవాలి. ఇది ఆన్సర్ దీనికి.